ఆత్మనిర్భర్ భారత్ పేరిట సంక్రాంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఒడిశా గవర్నర్ హరిబాబు. అంతా తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకలో ఒడిశా గవర్నర్ హరిబాబు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. సామాజిక ఐక్యతకు ప్రతీక కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు కలిసి ఆనందంగా గడిపే రోజు. ఈ రోజు మనకు నేను అనే కంటే మనము అనే భావనను గుర్తు చేస్తుంది. సమాజం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఈ 4 రోజులు కలిసి మన జీవితానికి 4 శాశ్వతమైన జీవన సూత్రాలను బోధిస్తాయి. భోగి మనకు మార్పును స్వీకరించే మనసును అలవరుచుకోవాలని గుర్తు చేస్తుంది. సంక్రాంతి ద్వారా కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవడం, శ్రమకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో మనం తెలుసుకుంటాం. కనుమ ప్రకృతితో సమతుల్యంగా జీవించాలనే సందేశాన్ని అందిస్తుంది. ముక్కనుమ సమాజంతో కలిసి ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని మనకు నేర్పుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. సంక్రాంతి వంటి పండుగలను కేవలం ఆచార వ్యవహారాలుగా పరిగణించకుండా జీవన పాఠాలుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుకుంటే కరెక్ట్గా జీవీఎల్ గారు ఇక్కడ మేము సంక్రాంతి సంబరాలు చేస్తామనేటప్పటికీ నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని ఊరు వెళ్ళటం కూడా మానేస్తాం. సో మానేసి 3 రోజులు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనేది ఉద్దేశము. ఆయన పర్మిషన్ ఇస్తే అట్లాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే, నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాను. నేను 1978 నుంచి 1983 వరకు ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్లో చదివాను. ఇదే గ్రౌండ్స్లో అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళు. కానీ నేనైతే చదువుకున్నప్పుడు జైలుకి వెళ్ళలేదు. కానీ మొన్న ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలోనే చదివారు. మళ్ళీ విశాఖపట్నం జైల్లోనే 1.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన మళ్ళీ రాజ్యాంగ పదవి, అత్యున్నతమైన పదవికి వెళ్ళటం జరిగింది. అట్లాగే మన హరిబాబు గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఇక్కడే విద్యాభ్యాసము పీజీ చేసేటప్పుడు 1976లో ఎమర్జెన్సీ కాలంలో వారు కూడా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో 6 నెలలు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని జైలుకి వెళ్తే రాజ్యాంగ పదవులు వస్తాయి.